ఎండాకాలంలో సిగ్నల్ చోరీలు జరుగుతున్న కారణంగా డీఎస్పీ, ఎస్పీ ఆదేశాల మేరకు గతంలో నేరాలు ఎక్కడెక్కడ జరిగాయో ఆ ప్రాంతాలలో తుపాకులతో బలమైన గస్తీ ఏర్పాటు చేయటం జరిగింది. గత అర్ధరాత్రి 2:30 సమయంలో ఎస్ఐ రాజమోహన్, కానిస్టేబుళ్లు సైదా, ఆంజనేయులు డ్యూటీలో ఉండి గస్తీ కాస్తుండగా 2 వ్యక్తులు పట్టాలపై తారసపాడ్డంతే మీరు ఎవరని అక్కడే ఆగమని చెప్పటంతో నిందితులు వెంటనే రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎస్ఐ 4 రౌండ్లు, కానిస్టేబుల్ 6 రౌండ్లు కాల్చటం జరిగింది. రైలు సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి చోరికి పాల్పడటానికి 2 కాక మరికొంతమంది ఉన్నట్టు తెలుస్తుందని, నిందితులు వదిలివెళ్లిన కట్టర్, టెస్టర్, హ్యాండ్ గ్లౌజ్ని స్వాధీనం చేసుకోవటం జరిగిందని, నిందితులను పట్టుకోవటానికి 6 టీంలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టాము. ఘటన స్థలంలో క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నాము. నిందితులు రైళ్లను ఆపి దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేస్తున్న అమాయకపు ప్రజల వద్ద బంగారం, నగదు చోరీలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుందని, అలారంగాని సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలు ఆపి చోరీలకు పాల్పడే నిందితులకు ఖబర్దార్ గట్టి హెచ్చరిక చేస్తున్నాము. కొత్త వ్యక్తులు కనపడినా, అనుమానాస్పద వ్యక్తులు అనిపించినా 139 డైల్ చేస్తే వెంటనే పోలీసులు వస్తారని తెలిపారు. 10 రౌండ్లు కాల్పులు జరగడం జరిగింది. 6 రౌండ్లు 303, అదేవిధంగా 4 రౌండ్స్ ఎస్ఐ గారు తన పిస్టల్తో కాల్పులు జరగడం జరిగింది. సదరు నేరస్థలం నుండి హోమ్ సిగ్నల్ దగ్గర నుండి నిడిబ్రోలు విలేజ్ వైపుగా వారు పొలాల్లో తప్పించుకునే ప్రయత్నం చేసి పారిపోయారు. దాని మేరకు ఇమీడియట్గా ఉన్నతాధికారులు అందరికీ తెలియజేయడం జరిగింది. లోకల్ పోలీసు, ఆర్పిఎఫ్, జిఆర్పి సుమారు 6 టీంలు తప్పించుకున్నటువంటి 2 దుండగుల గురించి గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక మీదట ఎవరైనా సరే సిగ్నల్ ట్యాంపరింగ్ కానీ, ఏసీపీ కానీ అలాంటి దుశ్చర్యలు చేసి ట్రైన్స్ ఆగకూడని చోట ఆపి అమాయకమైనటువంటి ప్రజల మెడల్లో నుంచి, అదేవిధంగా వాళ్ళ వాల్యుబుల్ వస్తువులు దొంగతనం చేసి ఏదైనా ఇలాంటి నేరాలు పాల్పడితే అలాంటి వారిపై కాల్పులు జరగడానికి పోలీసులు వెనకాడబోరని సీనియర్ అధికారులు ఇప్పటికే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని, అలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులపై పోలీసు కాల్పులు జరపడానికి పోలీసులు అన్నిత్యం గస్తీ చేస్తూ అలర్ట్గా ఉన్నారని పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రయాణికులందరికీ, ఎవరికైనా ప్రజలకు, ఇక్కడ చుట్టూ గ్రామస్తులు ఎవరైనా సరే మీ దృష్టికి ఎవరైనా అనుమానితులు, ఎవరైనా కొత్త వ్యక్తులు, ఈ ఏరియా కాని వాళ్ళు కానీ ఏదైనా అనుమానంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు పోలీసు నెంబర్లకి ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రైలు మద్దతు నెంబర్ ఉంది 139 కాల్. ఎవరైనా సరే మీకు ఏదైనా అనుమానం వచ్చినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా 139 కాల్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. సరే, ఇప్పుడు